ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ గొడ్డల పార్టీ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆటంకం చేయాలని ఉన్నది లేనట్టుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకి తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి ప్రతి సంఘటన, గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప ఏది కూడా కనబట్టం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పేరుకి పలకరింపులు, పేరుకి విజిట్లు, కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. గత 2-3 సంఘటనలు చూడండి. శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. దేనికొచ్చాడు? నీ దగ్గర పనిచేసినటువంటి మంత్రి కుమారుడు ఒక పేదవ గొర్రెల కాపరిని చంపేశాడు యాక్సిడెంట్ చేసి. యాక్సిడెంట్ చేయడం నేను తప్పు పట్టను, అనుకోని జరగదు. కానీ ఆ రోజు కుమారుణ్ణి తప్పించాలని ఇంకొక పేద కుర్రవాడిని ముద్దాయిగా చేసి మొత్తం కేసును తప్పుదోవ పట్టించారని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతే కోర్టు వాళ్ళకి శిక్షించి జైల్లో ఉంటే పలకరించడానికి వచ్చావు. పేరుకి పలకరింపే, కానీ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం జర్నీ చేయాలంటే 2 గంటల సమయం సరిపోతుంది. కావాలని చెప్పి బిల్డప్ ఇచ్చి 7.5 గంటలు జర్నీ చేసి అనేక అరాచకాలు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఒక మహిళా ఎస్సీ మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో సభ్య సమాజం సిగ్గుపడింది. కానీ నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో కనీసం జైలుకి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా పలకరించలేదు. నిన్న లేదు మొన్న పేరేం చెప్తాడు? రొయ్యల రైతులకి పలకరించడానికి వెళ్తానంటాడు, రొయ్యల రైతులతో ముఖాముఖి అంటాడు. కానీ అక్కడ చూస్తే డబ్బులిచ్చి తెచ్చినటువంటి వ్యక్తులు తప్ప, నీ అరాచక కార్యకర్తలు తప్ప నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో ఒక్కరు కూడా కనిపించరు, ఒక్కరితో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. అందుకే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, 2019-14 చంద్రబాబు నాయకత్వంలో అన్నీ చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధినిచ్చాం. కానీ ఆ రోజు గొడ్డల పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టలేకపోయాం. కాబట్టే 2019లో నష్టపోయాం. ఈసారి ఆ ఛాన్స్ నీకు ఇవ్వం.